వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2025 జూన్లో జరిగినటువంటి తెలంగాణ టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే, ఒక పిల్లవాడు రేచీకటితో బాధపడుతున్నాడు. క్రింది వానిలో ఏది అతని పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది? ఒక పిల్లవాడు చీకటితో బాధపడుతున్నాడు. క్రింది వానిలో ఏది అతని పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది? మరి ఆప్షన్లు ఏమన్నట్టు ఇక్కడ నిమ్మరసము, క్యారెట్లు మరియు బొప్పాయి, అన్నము మరియు చపాతీ, తర్వాత జున్ను మరియు వెన్న. మరి దీనికి ఆన్సర్ ఏమంటే క్యారెట్లు మరియు బొప్పాయి అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి రేచీకటితో బాధపడుతున్నటువంటి వ్యక్తికి మనకి ఇవ్వాల్సినటువంటి ఆహారము క్యారెట్లు మరియు బొప్పాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి డాక్టర్ వర్గీస్ కురియన్ ఈ క్రింది వాటిలో వేటిని ప్రతిపాదించాడు? భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి డాక్టర్ వర్గీస్ కురియన్ ఈ క్రింది వాటిలో వేటిని ప్రతిపాదించాడు? మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఏబిసిలు. మరి ఏముందంటే హైబ్రిడ్ రకాల ఆవులు మరియు గేదెలను ఉత్పత్తి చేయడము, హైబ్రిడ్ రకాల ఆవులు మరియు గేదెలను ఉత్పత్తి చేయడము. సెకండ్ బి ఏముందంటే జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడము. సి ఏముందంటే సమర్థవంతమైనటువంటి పాల సేకరణ మరియు సంరక్షణ. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఏబిసి 3 కూడా దీనికి ఆన్సర్ కావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ డాక్టర్ వర్గీస్ కురియన్ ఏమంటారంటే భారతదేశం యొక్క శ్వేత విప్లవ పితామహుడు అని అంటారు. భారతదేశం యొక్క శ్వేత విప్లవ పితామహుడు అంటే డాక్టర్ వర్గీస్ కురియన్. సో ఇతను ప్రతిపాదించినటువంటి అంశాలు ఇక్కడ ఏమనంటే హైబ్రిడ్ రకాల ఆవులు మరియు గేదెలను ఉత్పత్తి చేయడము, జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, అదేవిధంగా సమర్థవంతమైనటువంటి పాల సేకరణ మరియు సంరక్షణ. ఈ 3 కూడా ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు వ్యాధి దేనివల్ల కలుగుతుంది? చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు అనేటువంటి వ్యాధి దేనివల్ల కలుగుతుందంటే మరి ఆప్షన్లు చూద్దాం మనం. ఆప్షన్లు ఏమనంటే గాలి మరియు మొలకల ద్వారా వ్యాప్తి చెందుతున్నటువంటి బ్యాక్టీరియా వల్ల. సెకండ్ ఆప్షన్ ఏమందంటే కీటకాల ద్వారా వ్యాప్తి చెందినటువంటి వైరస్ల వల్ల. థర్డ్ ఆప్షన్ ఏమందంటే గాలి మరియు వ్యాధి సోకినటువంటి మొలకల ద్వారా వ్యాప్తి చెందుతున్నటువంటి శిలీంధ్రం వలన. ఫోర్త్ ఆప్షన్ వేర్లపై దాడి చేసేటువంటి నెమటోడ్ వలన. మీకు అందరూ తెలిసినటువంటి ఆన్సర్ ఇది. సో ఇక్కడ మనకి ఇది చెరుకులో ఎర్రకుళ్ళు తెగినటువంటివి మనకు శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనకు 3 ఆన్సర్. థర్డ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో గాలి మరియు వ్యాధి సోకినటువంటి మొలకల ద్వారా వ్యాప్తి చెందుతున్నటువంటి శిలీంధ్రం వల్ల మనకు చెరుకులో ఎర్రకుళ్ళు తెగినటువంటి వ్యాధి కలుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. రంగయ్య తరచుగా నాకు ఆరోగ్యం బాగాలేదు అని అంటాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారము క్రింది వాటిలో ఏది ఆరోగ్యాన్ని ఉత్తమంగా నిర్వచిస్తుంది? మరి చూడండి, ఇక్కడ మనము ఆప్షన్ ఏమని ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి ఇక్కడ. మరి ఫస్ట్ ఆప్షన్ ఏముంది శారీరక శ్రేయస్సు మాత్రమే. సెకండ్ ఏముంది మానసిక శ్రేయస్సు మాత్రమే. థర్డ్ వన్ సామాజిక శ్రేయస్సు మాత్రమే. ఫోర్త్ ఏముందంటే శారీరక మానసిక సామాజిక శ్రేయస్సు. శారీరక మానసిక సామాజిక శ్రేయస్సు ఈ 3 కలిగి ఉండడం అనేటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము ఆరోగ్యవంతుని యొక్క లక్షణాలు అన్నమాట ఇవి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చారిత్రక వైజ్ఞానిక పరిభాషలో స్థిరమైన గాలి అనేటువంటి పదం దేనిని సూచిస్తుంది? చారిత్రక వైజ్ఞానిక పరిభాషలో స్థిరమైన గాలి అనేటువంటి పదము దేనిని సూచిస్తుందంటే మరి ఆప్షన్లు ఏమున్నాయి ఆక్సిజను, నైట్రోజను, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్. మరి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది స్థిరమైనటువంటి గాలి అనేటువంటి పదాన్ని సూచిస్తుంది. చారిత్రక వైజ్ఞానిక పరిభాషలో స్థిరమైన గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. శక్తి వనరు బొగ్గు యొక్క ప్రధాన అనుఘటకం ఏది? శక్తి వనరు అనేటువంటి బొగ్గు యొక్క ప్రధాన అనుఘటకం ఏంటంటే ఇక్కడ దీనికి ఆన్సరు కార్బన్. కార్బన్ అనేటువంటిది బొగ్గు యొక్క ప్రధాన అనుఘటకము. మరి మిగతా ఆప్షన్లు ఏమన్నాయి హైడ్రోజను, ఆక్సిజన్, నైట్రోజన్ అంట. మరి దీనికి ఆన్సర్ ఏమంటే కార్బన్ అనమాట. బొగ్గు యొక్క అనుఘటకము కార్బన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అధిక రక్తపోటు ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా వికారం మరియు తల తిరుగుతున్నట్టు ఫిర్యాదు చేస్తాడు. వారిని నవ్వమని అడిగినప్పుడు వారికి నోరు వంకరగా ఉందని, మాటలు అస్పష్టంగా ఉన్నాయని మరియు వారు ఒక చెయ్యి పైకెత్తలేకపోతున్నారని మీరు గమనించవచ్చు. మీరు ఏమి ఊహించాలి మరియు తర్వాత ఏమి చేయాలి? చూడండి, ఇక్కడ అధిక రక్తపోటు ఉన్నటువంటి వ్యక్తి నవ్వమని అడిగినప్పుడు అతనికి నోరు వంకరపోతుందంట. అయితే అప్పుడు మనం గమనించినటువంటి అంశం అదేవిధంగా ఏమి చేయాలి ఇక్కడ మనకు ఆప్షన్ అడిగింది ఇక్కడ. మరి ఆప్షన్ ఫస్ట్ ఏముంది కూడా ఇది సాధారణ అలసటకు సంకేతం, అతని విశ్రాంతి తీసుకోమని పర్యవేక్షించండి. తర్వాత ఇది పక్షవాతం యొక్క లక్షణాలు, వెంటనే వైద్య సహాయం తీసుకోండి. వ్యక్తి ఈ లక్షణాలు ఉన్నట్లు నటిస్తున్నాడు, అతన్ని మరింత కదలమని ప్రోత్సహించండి. డీహైడ్రేషన్ కారణంగా ఈ లక్షణాలు ఉన్నాయి, అతనికి
నీరు ఇచ్చి వేచి ఉండండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇది పక్షవాతం యొక్క లక్షణాలు మరియు వెంటనే వైద్య సహాయం తీసుకోమని మనము అతనికి ప్రోత్సహించాలన్నమాట. తర్వాత చూడండి ఇక్కడ ఏమిచ్చినట్టు ఇక్కడ క్వశ్చన్ మరోసారి చూద్దాం మనము. అధిక రక్తపోటు ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా వికారములు తలతిరుగుతున్నట్లు ఫిర్యాదు చేస్తాడు. వారిని నవ్వమని అడిగినప్పుడు అతని యొక్క నోరు వంకరగా ఉందని, మాటలు అస్పష్టంగా ఉన్నాయని మరియు వారు ఒక చెయ్యి పైకెత్తలేకపోతున్నారని మనము గమనించవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే అతని యొక్క లక్షణాలు పక్షవాతంగా గుర్తించాలి. అదేవిధంగా అతని వెంటనే వైద్య సాయం తీసుకోమని చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే అన్ని మేఘాలు ఎల్లప్పుడూ వర్షాన్ని కలిగించవు. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏముందంటే మేఘాలు భారీ నీటి బిందువుల నుండి ఏర్పడతాయి. అన్ని మేఘాలు ఎప్పుడు వర్షాన్ని కలిగించవు. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ మేఘాలు భారీ నీటి ఆవిరి బిందువుల నుండి ఏర్పడతాయి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఆప్షన్. ఫస్ట్ స్టేట్మెంట్ సరైనటువంటిది, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. మరి ఫస్ట్ స్టేట్మెంట్ మరోసారి చూద్దాం మనము. అన్ని మేఘాలు ఎల్లప్పుడూ వర్షాన్ని కలిగించేది సరైన స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ ఏమిటి ఇక్కడ మేఘాలు భారీ నీటి ఆవిరి బిందువుల నుండి ఏర్పడతాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. మరి స్టేట్మెంట్ 1 ఏముంది ఇక్కడ పక్షులు ఎగరడానికి రెక్కలు ఉంటాయి. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏముందంటే బరువును తగ్గించడానికి పక్షులకు బోలు ఎముకలు ఉంటాయి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లు అవుతాయి ఇక్కడ. మరి ఇక్కడ మరోసారి చూద్దాం మనము. పక్షులు ఎగరడానికి రెక్కలు ఉన్నాయి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా బరువును తగ్గించడానికి పక్షులకు బోలు ఎముకలు ఉంటాయి, ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కావడము జరుగుతుంది. రెండు సరైనటువంటి స్టేట్మెంట్లు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ పక్షి ఏది? క్రింది వాటిలో ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ పక్షి ఏదంటే దీనికి ఆన్సర్లు ఇక్కడ ఏమిచ్చినాడు ఈము, కాసోవరి, తర్వాత ఆల్బాట్రస్, తర్వాత నిప్పుకోడి, ఆస్ట్రిచ్ అనమాట. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఆస్ట్రిచ్. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ అనమాట. ఇది సజీవ పక్షి అనమాట. ఇది ఆస్ట్రిచ్, నిప్పుకోడి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. 4Rs సూత్రాన్ని 4Rs సూత్రాన్ని అమలు చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. మరి క్రింది వాటిలో 4Rsలో భాగం కానిది ఏది? మరి చూడండి ఇక్కడ మరి ఇక్కడ భాగాలు ఏమన్నాయంటే ఇక్కడ తగ్గించడము అంటే రెడ్యూస్, రీయూస్, రికవరీ మూడు కూడా 4Rsలో భాగాలు. తర్వాత రిమూవ్ అనేటువంటిది దీనిలో భాగము కాదు, తొలగించడం దీనిలో భాగం కాదు. దీంట్లో 4Rsలో భాగాలు ఏమన్నాయంటే ఇక్కడ తగ్గించడము, రెడ్యూస్, రీయూస్, తర్వాత రికవరు, ఈ మూడు కూడా భాగాలు. కానీ రిమూవ్ అనేటువంటిది దీనిలో భాగము కాదనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఏ రకమైన రక్త కణాలు గడ్డకట్టడానికి సహాయపడతాయి? ఏ రకమైనటువంటి రక్త కణాలు గడ్డకట్టడానికి అంటే రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయంటే దీనికి ఆన్సరు ఎర్ర రక్త కణాల, తెల్ల రక్త కణాల, ప్లేట్లెట్స్, అదేవిధంగా ప్లాస్మా అన్నట్టు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ప్లేట్లెట్స్ అనమాట. ప్లేట్లెట్స్ అనేటువంటివి రక్తము రక్త కణాలు గడ్డకట్టడానికి సహాయపడతాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. హైదరాబాద్లో నివసిస్తున్న రవి వేసవి సెలవుల్లో కవరట్టిని సందర్శించాలనుకున్నాడు. అతను కవరట్టిని చేరుకోవడానికి అతను ఏ కేంద్ర పాలిత ప్రాంతంను సందర్శించాలి? చూడండి, హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి రవి వేసవి సెలవుల్లో కవరట్టిని సందర్శించాలనుకున్నాడు. అతను కవరట్టిని చేరుకోవడానికి అతను ఏ కేంద్ర పాలిత ప్రాంతంను సందర్శించాలి? దానికి ఆన్సర్ ఏమంటే పుడిచ్చేరిన, అండమాన్ నికోబారా, లక్షద్వీప్, తర్వాత డామన్ డే అని ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే లక్షద్వీప్ అనమాట. ఎందుకోసం అంటే కవరత్తి అనేటువంటిది లక్షద్వీప్ యొక్క రాజధాని. కవరత్తి లక్షద్వీప్ యొక్క రాజధాని కాబట్టి మనకు ఆన్సర్ అంటే లక్షద్వీప్ అనమాట. ఇవి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శీతాకాలంలో భారతదేశపు వాయువ్య ప్రాంతంలో వర్షపాతానికి కారణమైనటువంటి పవనాలు ఏవి? శీతాకాలంలో భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో వర్షపాతానికి కారణమైనటువంటి పవనాలు ఏమంటే మరి ఇక్కడ ఆప్షన్లు ఏమన్నాయి? వ్యాపార పవనాలు, పశ్చిమ విక్షోభాలు, నైరుతి ఋతుపవనాలు, అదేవిధంగా తిరోగమన నైరుతి ఋతుపవనాలు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే పశ్చిమ విక్షోభాలు. పశ్చిమ విక్షోభాల వల్ల భారతదేశపు వాయువ్య ప్రాంతంలో శీతాకాలంలో వర్షపాతము జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తెలంగాణలోని అడవులు ఎక్కువగా ఈ వర్గంలోకి వస్తాయి. తెలంగాణలోని అడవులు ఎక్కువగా ఏ వర్గంలోకి వస్తాయంటే మరి ఆప్షన్ ఏమన్నా ఇక్కడ ఉష్ణమండల సతత హరితారణ్యాలు, సమశీతోష్ణ సతత హరితారణ్యాలు, శృంగాకార అడవులు, ఆకురాల్చే అడవులు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఆకురాల్చేటువంటి అడవులు. తెలంగాణలోని చాలా అడవులు ఆకురాల్చే అడవుల కిందికి రావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము.
ఈ క్రింది ఒప్పందం ప్రకారం భూమిని సాగు చేస్తున్న రైతులను వారి పొలాన్ని గుర్తించి మరియు చట్టబద్ధమైనటువంటి యాజమాన్యాన్ని నిర్ధారిస్తూ ప్రతి భూమికి సర్వే నంబర్ ఇవ్వడము జరిగినటువంటి క్రింది వాటిలో ఏ వ్యవస్థ ప్రకారం అంటే అది ఫస్ట్ మనకి ఏమిచ్చినాడు ఇక్కడ జప్తు రెవెన్యూ వ్యవస్థ, మహల్వారీ వ్యవస్థ, తర్వాత రైతువారీ వ్యవస్థ, అదేవిధంగా జమీందారీ వ్యవస్థ. మరి దేని ప్రకారం మనకు సర్వే నెంబర్లు ఇచ్చినారంటే భూమికి రైతువారీ వ్యవస్థ ప్రకారము మనం సాగు చేస్తున్నటువంటి భూమికి సర్వే నెంబర్లను కేటాయించడము జరిగింది. రైతువారీ వ్యవస్థ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి థామస్ మన్రో. ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట, మద్రాస్ ప్రెసిడెన్సీ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ విభాగం ఆయుర్వేదము, హోమియోపతి, యునానీ, సిద్ధ వంటి స్థానిక వైద్య విధానాలను మరియు వాటిలో పరిశోధనను చూసుకుంటుంది. ఏ విభాగము ఆయుర్వేదము, హోమియోపతి, యునానీ, సిద్ధ వంటి స్థానిక వైద్య విధానాలను మరియు వాటిలో పరిశోధన చూసుకుంటుంది. దీనికి ఆన్సర్ ఏమంటే చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏమన్నా ఇక్కడ ఎయిడ్స్ నియంత్రణ విభాగము, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ విభాగము, ఆరోగ్య పరిశోధక విభాగము, నెక్స్ట్ లాస్ట్ ఏమంటే ఆయుష్ విభాగం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఆయుష్ విభాగము. ఆయుష్ విభాగంలో ఆయుర్వేదము, హోమియోపతి, యునానీ, సిద్ధ వంటి స్థానిక వైద్య విధానాలను మరియు వాటిలో పరిశోధనను చూసుకుంటుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. బ్యాంకు వడ్డీ రేట్లకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. బ్యాంకు వడ్డీ రేట్లకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మరి ఆప్షన్ చూద్దాం మనము. బ్యాంకులు అన్ని రకాల రుణాలపై ఒకే విధమైనటువంటి వడ్డీ రేటును విధిస్తాయి. తర్వాత సెకండ్ ఆప్షన్ ఏముంది, బ్యాంకు వడ్డీ రేట్లు రుణానికి మరియు రుణ వ్యవధిపై ఆధారపడి మారుతూ ఉంటాయి. తర్వాత థర్డ్ ఏముందంటే వ్యక్తిగత రుణాలతో పోలిస్తే గృహ రుణాలపై బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. ఫోర్త్ ఏముంది, వ్యక్తిగత రుణాలపై బ్యాంకు తక్కువ వడ్డీ రేట్లను విధిస్తుంది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఆప్షన్, బ్యాంకు వడ్డీ రేట్లు రుణానికి మరియు రుణ వ్యవధిపై ఆధారపడి మారుతూ ఉంటాయి. అంటే రుణం యొక్క మనకు తీసుకున్నటువంటి రుణం యొక్క ఆ యొక్క అమౌంట్పై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి కాలం పైన కూడా వడ్డీ రేట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇంకోటి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గృహ రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత 1885లో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి పదవి విరమణ చేసినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు? ఇది చాలా ఈజీ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏమంటే ఏవో హ్యూమ్. మిగతా ఆప్షన్లు ఏమన్నాయి, లార్డ్ విలియం బెంటింగ్, సర్ ఆర్థర్ కాటన్, ఏవో హ్యూమ్, తర్వాత థామస్ మన్రో. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఏవో హ్యూమ్. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడానికి కారణమైనటువంటి బ్రిటిష్ అధికారి ఎవరంటే ఏవో హ్యూమ్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తంజావూరు పట్టణాన్ని మరియు ఆ ప్రదేశంలో నిశుంభ సూదిని దేవతకు ఆలయాన్ని నిర్మించినటువంటి చోళ పాలకుడు ఎవరు? మరి ఆప్షన్ ఏమైనా ఇక్కడ రాజరాజ 1, ఆదిత్య చోళుడు, విజయాలయుడు, తర్వాత రాజరాజ చోళుడు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే విజయాలయుడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని మరియు ఆ ప్రదేశంలో నిశంభు సూదిని దేవతకు ఆలయం నిర్మించినటువంటి చోళ పాలకుడు విజయాలయుడు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రశస్తి అంటే ఏమిటి? ప్రశస్తి అంటే ఏమంటే మరి దీనికి ఆప్షన్ చూద్దాం మనం. శాసనంలో రాసినటువంటి ముగింపు పదాలు, శాసనాల్లో మొదట పేర్కొన్నటువంటి భాగము, తర్వాత ఆలయ నిర్మాణం యొక్క వివరణాత్మక వర్ణన, అదేవిధంగా రాజులు మరియు రాణుల పురాతన కథలు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే శాసనాలలో మొదట పేర్కొన్నటువంటి భాగాన్ని ఏమంటారంటే ప్రశస్తి అని అనడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత 1946లో ఈ సంఘటన ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది. 1946లో ఈ సంఘటన ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది. మరి ఇక్కడ ఆప్షన్ చూద్దాం మనము. హైదరాబాద్ నిజాంచే దున్నేవారిదే భూమి నెట్టుడు ఉద్యమం అణిచివేయడం ద్వారా, లేకపోతే నల్లా నరసింహులు ప్రజాకోటును నిర్వహించడం ద్వారా, లేకపోతే దొడ్డి కొమరయ్యను కాల్చి చంపడము, లేకపోతే విశాలాంధ్రను ఏర్పాటు చేయడము. దీనికి ఆన్సర్ ఏమంటే దొడ్డి కొమరయ్యను కాల్చి చంపడము. దొడ్డి కొమరయ్యను కాల్చి చంపడం ద్వారా తెలంగాణలో 1946 సంవత్సరంలో తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది కావడం జరిగిందనమాట. 1946 జూలై 4వ తారీఖున తెలంగాణలో దొడ్డి కొమరయ్యను కాల్చి చంపడం జరుగుతుంది. ఆ సంఘటన ఆధారంగా తెలంగాణలో సాయుధ పోరాటం అనేది ప్రారంభమవుతుంది అనమాట. ఇది మనకు గ్రూప్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలా. 1946 జూలై 4న దొడ్డి కొమరయ్యను కాల్చి చంపడం వల్ల తెలంగాణలో సాయుధ పోరాటం అనేటువంటిది ప్రారంభం కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన దీని ఆధారంగా జరిగింది. చూడండి, 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన దేని ఆధారంగా జరిగిందంటే మరి ఆప్షన్ చూద్దాం మనము. ఆంధ్రాతో పెద్ద మనుషుల ఒప్పందం చేసుకోవడం ద్వారా, సెకండ్ ఆప్షన్ ఏముంది భారత స్వతంత్ర చట్టం 1947 ద్వారా, థర్డ్ ఏముంది ఆంధ్ర మహాసభ నిబంధనల ద్వారా, ఫోర్త్ ఏముందంటే భారత యూనియన్ మరియు హైదరాబాద్ నిజాం మధ్య జరిగినటువంటి ఒప్పందము ద్వారా. దీనికి ఆన్సర్ ఏమంటే
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన అయినటువంటిది. ఆంధ్రాతో తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రానికి చెందినటువంటి పెద్ద మనుషులు ఒప్పందం చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ స్థాపన జరిగిందనమాట. ఇది 1956 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున 1956 ఫిబ్రవరి 20న జరిగిందనమాట. ఇందులో పాల్గొన్నటువంటి మొత్తం వ్యక్తుల సంఖ్య 8 మంది. ఇందులో తెలంగాణ నుంచి పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు గారు, అదేవిధంగా కేవీ రంగారెడ్డి గారు, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి గారు, అదేవిధంగా జేవి నరసింహులు గారు. సో తెలంగాణ నుంచి పాల్గొన్నటువంటి వారు ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి, అదేవిధంగా జేవి నరసింహులు అనమాట. అదేవిధంగా ఆంధ్రాకెళ్ళి పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరంటే బెజవాడ గోపాలరెడ్డి, అదేవిధంగా నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అదేవిధంగా అల్లూరి సత్యనారాయణ రాజు. బెజవాడ గోపాలరెడ్డి ఇతను ఆంధ్ర సీఎం అనమాట. అదేవిధంగా నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అదేవిధంగా అల్లూరి సత్యనారాయణ రాజు వీరు పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాజ్యాంగ సభలో ప్రధానంగా ఈ సభ్యులు ఆధిపత్యం చెలాయించారు. రాజ్యాంగ సభలో ప్రధానంగా ఎవరు ఆధిపత్యం చెలాయించారంటే చూద్దాం. ఇక్కడ మనం ఆప్షన్ ఏమంటే బ్రిటిష్ రాచరికంచే నామినేట్ చేయబడినటువంటి వ్యక్తులు లేదా సభ్యులు, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు, అదేవిధంగా దేశంలోని విద్యావంతులైనటువంటి యువత, అదేవిధంగా రాష్ట్రాల నుండి నియమించబడినటువంటి సభ్యులు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సభ్యులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సభ్యులు రాజ్యాంగ సభలో ప్రధానంగా వారు ఆధిపత్యాన్ని చెలాయించడం జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఏవి పరిసరాల విజ్ఞానం ఈవేస్లో అధ్యయనం చేయడానికి మిళితము చేయబడినవి? మరి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ 3 ఉన్నాయి. ఏబీసీలు ఇక్కడ ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య, పని అనుభవం, అదేవిధంగా విలువలతో కూడినటువంటి సాంకేతికత. చూడండి ఇక్కడ ఈ 3 ఆప్షన్ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఏబీసీ 3 కూడా మనకు సరైన స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారము పరిసరాల విజ్ఞానంలో క్రింది అంశాలు 3 కూడా ఉన్నాయి. అవి ఏమంటే ఆరోగ్య మరియు వ్యాయామ విద్య, అదేవిధంగా పని అనుభవం, అదేవిధంగా విలువలతో కూడినటువంటి సాంకేతిక విద్య. ఈ 3 కూడా అంశాలు అవుతాయి అందులో. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రాథమిక స్థాయి తరగతి గదిలో ఉపయోగించేటువంటి సైన్స్ పీరియడ్ ప్లాన్ను మూల్యాంకనం చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏది? ప్రాథమిక స్థాయి తరగతి గదిలో ఉపయోగించేటువంటి సైన్స్ పీరియడ్ ప్లాన్ను మూల్యాంకనం చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశము ఏది? మరి దీనికి ఆన్సర్ ఏమైంది? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది? ఇక్కడ పాఠ్యపుస్తకం నుంచి కవర్ చేయబడినటువంటి పేజీల సంఖ్య, బోధనా సామాగ్రిలలో ఉపయోగించినటువంటి రంగుల వైవిధ్యము, తాడేముంది అభ్యసన లక్ష్యాలు ఎంత మేరకు సాధించబడ్డాయి, ఫోర్త్ ఏముందంటే పాఠాన్ని త్వరగా పూర్తి చేయగల ఉపాధ్యాయుడి సామర్థ్యం. మరి దీనికి ఆన్సర్ ఏమంటే అభ్యసన లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి. దీన్ని మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం దేనికోసం అంటే సైన్స్ పీరియడ్ ప్లాన్ను మూల్యాంకనం చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రశీక అనేటువంటి కార్యక్రమము యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ప్రశీక అనేటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మరి ఆప్షన్ ఏమన్నా ఇక్కడ పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడము, వినూత్న తరగతి గది పద్ధతుల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడము, గ్రామీణ భారతదేశంలో బాలికా విద్యను ప్రోత్సహించడము, ఫోర్త్ ఏముంది ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం. మరి దీనికి ఆన్సర్ ఏమంటే వినూత్న తరగతి గది పద్ధతుల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ప్రశీక అనేటువంటి కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో కృత్యాధార ఉపగమము యొక్క ప్రయోజనము కానిది? క్రింది వాటిలో కృత్యాధార ఉపగమం యొక్క ప్రయోజనం కానిది ఏమంటే మరి దీనికి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ దీనికి ఆన్సర్ ఏమంటే అభ్యాసకుడు నిష్క్రియాత్మక పాత్ర వహిస్తాడు. ఇది మనకు కృత్యాధార ఉపగమం యొక్క ప్రయోజనం కాదనమాట. మరి కృత్యాధార ఉపగమం యొక్క ప్రయోజనాలు ఇక్కడ ఏమున్నాయంటే చూద్దాం. మనం ఫస్ట్ ఏముందంటే అనుభవపూర్వక అభ్యాసనకు అవకాశం కల్పిస్తుంది. ఇది ఏది కృత్యాధార ఉపగమం అనేటువంటిది. మరి సెకండ్ ఇందులో అంశం ఏంటంటే ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా వ్యవహరిస్తాడు. అదేవిధంగా అభ్యాసకుడిని సామాగ్రితో ప్రతిచర్యలు జరిపేటువంటి అవకాశము కల్పిస్తుంది. ఈ 3 కూడా సరైనటువంటి అంశాలు అవుతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది లిస్ట్ ఏ నుండి లిస్ట్ బిను జతపరచండి. లిస్ట్ ఏ లిస్ట్ బి జతపరచాలంటే మనము మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ ఏముంది ఇక్కడ గ్రాఫిక్ బోధన ఉపకరణాలు. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే స్లైడులు మరియు ఫిల్ములు అనమాట. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ గ్రాఫిక్ బోధనోపకరణాలు ఏమైతే ఇక్కడ స్లైడులు మరియు ఫిల్ములు అనమాట. అదేవిధంగా త్రిమితీయ పరికరాలు ఏమైతే త్రిమితీయ పరికరాలు A2 రైట్. ఇక్కడ రైట్ తప్పు చెప్తున్నా. గ్రాఫిక్ బోధనోపకరణాలు కార్డులు మరియు చిత్రాలు. త్రిమితీయ పరికరాలు ఏమవుతాయి నమూనాలు, తర్వాత తోలు బొమ్మలు అవుతాయి అనమాట. తర్వాత
ప్రక్షేపణ పరికరాలు ఏమైతే అంటే స్లైడులు మరియు ఫిల్ములు. చూడండి ఇక్కడ గ్రాఫిక్ ఎయిడ్స్ ఏమైతే అంటే కార్డ్స్ మరియు పిక్చర్స్ అనమాట. త్రిమితీయ పరికరాలు 3 డైమెన్షనల్ ఎయిడ్స్ ఏమైతే అంటే నమూనాలు మరియు తోలుబొమ్మలు, మోడల్స్ అండ్ పప్పెట్స్ అనమాట. అదేవిధంగా ప్రాజెక్టివ్ ఎయిడ్స్ ఏమైతే అంటే స్లైడ్స్ మరియు ఫిల్మ్స్ అనమాట. ఇవి అయితే అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తెలంగాణలో 5వ తరగతి ఈవీఎస్ ప్రస్తుత పాఠ్యపుస్తకం ఎన్సీఎఫ్ 2005 యొక్క క్రింది మార్గదర్శక సూత్రాల ఆధారంగా తయారు చేయబడింది. తెలంగాణలో 5వ తరగతి యొక్క ఈవీఎస్ ప్రస్తుత పాఠ్యపుస్తకము నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 యొక్క క్రింది మార్గదర్శక సూత్రాల ఆధారంగా తయారు చేయబడింది. దీనికి అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ మనకి ఏమనంటే, సరే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నా ఇక్కడ శిశు కేంద్రీకృత విధానం, అదేవిధంగా విషయాన్ని నిత్య జీవిత అనుభవాలతో అనుసంధానించడము, ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకానికి పరిమితమగుట, అదేవిధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అవకాశం కల్పించుట. మరి దీనికి ఆన్సర్ మీకు ఈజీగా తెలిసింది ఏబిడి. ఇక్కడ ఏబిడి 3 కూడా, కానీ సి మనకు ఆన్సర్ కాదనమాట. ఎందుకోసం అంటే ఇది మనకు పాఠ్యపుస్తకం పరిమితం కావాల్సినటువంటి ఇది కాదనమాట ఇది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమన్నా ఇక్కడ శిశు కేంద్రీకృత విధానం, అదేవిధంగా విషయాన్ని నిత్య జీవిత అనుభవాలతో అనుసంధానం చేయడం, అదేవిధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అవకాశం కల్పించే 3 కూడా మనకు ఈవీఎస్ ఉన్నటువంటి ప్రస్తుత 5వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి మార్గదర్శక సూత్రాల ప్రకారం తయారు చేయబడినటువంటి పాఠ్యపుస్తకం అనమాట. ఈ అంశాల ఆధారంగా సో ఇవి ఈవీఎస్లో వచ్చేటువంటి క్వశ్చన్లు అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.